బాగుంది నాకు నచ్చింది సినిమా అసలు వేరే లెవెల్ బ్రో. హైలైట్స్ చెప్పాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళి చూడండి. సంక్రాంతికి బాలయ్య బాబు వెంకటేష్ వేరే లెవెల్ కామెడీ బ్రో. సినిమా అంతా కామెడీ పిచ్చెక్కిచ్చేసి అసలు వెంకటేష్ అయితే. వాళ్ళిద్దరు అయితే ఇంకా హైలైట్, హీరోయిన్లు ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్. ఈ సంక్రాంతికి అయితే వేరే లెవెల్. ఇంకా సంక్రాంతికి వస్తున్న టైటిల్ ఇంకా వేరే లెవెల్ బాగుంది. చూసిన తర్వాత పెళ్ళము లవర్ ఇద్దరు ఉంటే బాగుంటుంది అని అనిపించారా? అంటే అట్లేముండదు బ్రో, అంటే కొత్త వేరే లెవెల్ ఉంది అంతే, కామెడీ లెవెల్ అంతే. ఎంజాయ్ అయితే చేస్తారు బ్రో. సంక్రాంతికి ఇచ్చి పడేసిండు. సాంగ్స్ కూడా హైలైట్. గోదావరి గట్టు పైన రామసిలకావే, అది ఇంకా హైలైట్. సెంటిమెంట్ ఉందా భయ్యా? సెంటిమెంట్ ఏం లేదు బ్రో, మొత్తం కామెడీ. ఎంజాయ్ అంతే, సంక్రాంతికి ఎంజాయ్, అంతకు మించి ఏం లేదు. నైస్. హైలైట్స్ ఏంటంటే సింపుల్గా చెప్పుకోవాలంటే మనం చిన్నప్పుడు చదువుకున్నప్పుడు గురువులు మర్చిపోతాము, పెద్ద అయ్యాక గురువులు మర్చిపోకూడదనే కంటెంట్ హైలైట్. అదే హైలైట్ కూడా యాక్టింగ్. ఇంతవరకు వెంకటేష్ గారు తీసిన సినిమాలు అన్నింటికన్నా కామెడీల కన్నా ఇది డిఫరెంట్ కామెడీ, డిఫరెంట్గా ఉంది అసలు సినిమా. ఇది తప్పు ఇది రైట్ అనేది ఏం లేదు. మొత్తం ఓవరాల్ చూసుకుంటే సినిమా బ్లాక్ బస్టర్ అండి. ఇద్దరు హీరోయిన్స్ మీద కామెడీ సూపర్ అండి. ఓన్లీ కామెడీ ఉందా? థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయా? థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయండి. క్లైమాక్స్ అంతా థ్రిల్లింగ్ టైప్లో రన్ అవుతుందండి. సంక్రాంతికి వచ్చాడు కదా, హిట్ కొట్టాడు వెంకమామ. బ్లాక్ బాస్టర్ అండి. వెంకటేష్ గారు చాలా షాక్ ఇస్తారు లాస్ట్ లో. సంక్రాంతి పెట్టాడు కదా, మరి సంక్రాంతికి హిట్ కొట్టాడా? బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. వెంకమామకి ఏం చెప్తారు మరి? కంగ్రాట్స్ చెప్తాను, ఇంకేం చెప్తాను. కంగ్రాట్స్ టు సంక్రాంతికి వస్తున్నాం టీం. అనిల్ రావిపూడి గారు చాలా బాగా ఆలోచించి చాలా తీశారు సినిమా. అసలు బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్లో అందరం కలుగుతాం. అంటే వెంకటేష్ వాళ్ళ కొడుకు ఒక కామెడీ సీన్ ఉంటుంది, నేను కొరికేస్తానని, అది చాలా బాగుంటది. హిట్ పడ్డట్టే. ఈ వచ్చిన డాకులో కానీ దీంట్లో కానీ ఈ సినిమా మాత్రం పర్ఫెక్ట్ అండి. బ్లాక్ బస్టర్ 100%. వెంకటేష్ గారికి మళ్ళీ ఇంకో హిట్ వచ్చింది. థర్డ్ విక్టరీ ఇది వెంకటేష్ గారికి. ఎందుకంటే చేసే ఆ కామెడియన్ ఉన్నా లేకపోయినా వెంకటేష్ గారు కామెడీ పండించేసారు సినిమాలో. హైలైట్ అండి సినిమా, సూపర్. సాంగ్స్ అసలు 1 month నుంచి ట్రెండింగ్లో ఉన్నాయండి సాంగ్స్ అన్ని పర్ఫెక్ట్లీ. అసలు వచ్చిన 3 సినిమాల్లో సంక్రాంతి 3 రోజుల పండుగలాగా బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు అనిల్ రావిపూర్ గారు. యాక్చువల్లీ మళ్ళీ కూడా వస్తారు, మళ్ళీ వస్తారని చెప్పారు ఫైనల్లో. మళ్ళీ ఖచ్చితంగా ఇంకో హిట్తో వస్తారని చెప్పి కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్, హ్యాపీ సంక్రాంతి. హీరోయిన్స్ యాక్టింగ్ కూడా బాగుంది. గేమ్ చేంజర్ డాకు మహారాజ్ చూసారా? డాకు మహారాజా చూసా, గేమ్ చేంజర్ రెండు బాగున్నాయి. అంటే అది మాస్, ఇది కొంచెం చాలా బాగుంది. మెయిన్ ఎలిమెంట్ నచ్చింది అంటే వాళ్ళ కామెడీ చాలా బాగుంది, వాళ్ళ కంటెంట్ కూడా కొంచెం చాలా బాగుంది. అన్ని బాగున్నాయి. సినిమా మూవీ బాగుందండి, చాలా బాగుంది. వెంకటేష్ చాలా బాగుంది. వెంకటేష్ చాలా బాగుంది, చాలా బాగుందండి. ఆయన తీసిన ఆయనకి చాలా థ్యాంక్స్. చాలా బాగుంది మూవీ. యాటిట్యూడ్ చూపించేసింది సంక్రాంతికి వెంకటేష్. వెంకీ మామ హిట్, సంక్రాంతి హిట్. ఇది చంపేసి వాడేసిండు ఇంకా వెంకీ, అంతే. 3 సినిమాల్లో సూపర్ హిట్ ఇదే. రేటింగ్ 4 out of 5. ఫ్యామిలీ అందరు కలిసి కూర్చొని చూసే మూవీ అంటే యాజ్ ఆఫ్ టుడే దిస్ ఇస్ ద వన్. ఈవిడ మా ఆవిడే, ఈమెకి నా హిస్టరీ తెలీదు. థ్యాంక్ యూ సో మచ్. అలాంటిది అనుకోండి, అందరికి ఉన్నారు సార్, ఎవరికి లేరని కాదు. ప్రతి ఒక్కరికి లవర్ ఉంటే అందరు ఉంటారు. అదే థ్యాంక్స్ సూపర్. కామెడీ అయితే ఫుల్ ఉంది. జాతి రత్నాల తర్వాత నెక్స్ట్ లెవెల్ అనొచ్చు. ఫైటింగ్ లో కూడా కామెడీ ఏందో అర్థం కాలే ఫస్ట్ టైం చూడడం. అది 5.6. అంటే ఒకరికి తగ్గిలేము, ఒకరికి ఎక్కిలేము, ఇద్దరు బాగానే ఉన్నారు. ఓకే అంటే మీకు ఏం బాగా నచ్చింది? క్లైమాక్స్, కామెడీయా, డైలాగ్స్? కామెడీ బాగా నచ్చింది. సో ఈ సంక్రాంతికి విన్నర్ వెంకమామ అనుకోవచ్చా? యా, డెఫినెట్లీ. ఫ్యామిలీ ఎంటర్టైనర్. యా, ఫ్యామిలీ ఎంటర్టైనర్. వెంకటేష్ గారు ఎలా చేశారు? వెంకటేష్ గారికి చెప్పుకునేది ఏముంటది, వెంకటేష్ గారి గురించి చాలా బాగుంది. అసలు సాంగ్ చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ విన్నరా? సంక్రాంతి విన్నరా? సంక్రాంతి బ్లాక్ బస్టర్. సూపర్ హిట్. యా, ఫుల్ ఫన్ ఫిల్డ్ ఫిలిం అండి, చాలా బాగుంది. సంక్రాంతికి పక్కా బ్లాక్ బస్టర్ ఫిలిం. సంక్రాంతి విన్నరా వెంకటేష్ బాబు? యా, అఫ్ కోర్స్ అనిల్ రావిపూడి గారు అండ్ వెంకటేష్ గారు సంక్రాంతి విన్నర్స్.
సినిమా సూపర్ ఉంది. పిల్లోడి యాక్షన్ బాగుంది, పిల్లోడి డ్యాన్స్, సినిమా హిట్. ఫ్యామిలీతో వెళ్ళొచ్చు. బోర్ అయితే ఎక్కడ అనిపించలే, అంతా కామెడీగా కానీ అంతా బాగుంది. బాగుంది సినిమా బాగుంది. ఓవరాల్ హిట్. సంక్రాంతికి వచ్చిన సినిమా హిట్ అనుకోవాలి. నిన్న మాసు, ఈరోజు ఫ్యామిలీ, మొన్నేమో తెలుగు ఐఏఎస్, మూడు హిట్లే. వెంకటేష్ సినిమా హిట్టే. వెంకటేష్ మినిమం గ్యారెంటీ. మేడం మీకు ఎలా అనిపించింది? మీకు ఏం నచ్చిందండి మూవీలో ఎక్కువ? పిల్లోడి యాక్షన్ బాగా నచ్చిందంట, పిల్లోడి డ్యాన్స్. ఫ్యామిలీ బాగుంది, కామెడీ బాగుంది, సాంగ్స్ బాగుంది, చాలా బాగుంది. మేడం మేడం ఒక 1 మినిట్, ఎలా అనిపించిందండి మూవీ? చాలా బాగుంది. కామెడీ ఎలా అనిపించింది? చాలా ఎంజాయ్ చేశాం, చాలా బాగా ఎంజాయ్ చేశాం. చిన్నబాబు క్యారెక్టర్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, ఇరుగ తీసేసాడు ఆ అబ్బాయి అయితే. ఇంకా మంచి రావాలి ఆయనకి రోల్స్. చాలా వెంకటేష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఈ డైరెక్టర్ వెంకటేష్ అంటే ఇక మన కాంబినేషన్ చాలా బాగా తెలుసు అంతే. హైలైట్స్ ఏమనిపించాయండి మూవీలో? చాలా వరకు ఉన్నాయంటే మీరు చూస్తే మీకు ఇంకా మంచిగా తెలుసు, నేను చెప్పలేను. మీరు మూవీ వచ్చి చూడండి, బాగా ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది, చాలా బాగుంది. మీకు ఏం నచ్చిందండి సినిమాలో? మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, కామెడీ బాగుంది, మంచి మెసేజ్. క్యారెక్టర్ ఎలా అనిపించింది? బాబు క్యారెక్టర్ బాగుందండి. వెంకటేష్ గారు ఎలా అనిపించింది? అందరూ బాగుంది. ఆ క్యారెక్టర్ బ్లాక్ బాస్టర్ బాగా. సంక్రాంతి మంచి సినిమా, మంచి కంటెంట్ సినిమా వచ్చిందండి. చాలా బాగుంది సినిమా. బోర్ కొట్టేయాలి సినిమా. బోర్ అనేది ఎక్కడ రాలేదు, మంచిగా బాగుంది. మంచి విను సంక్రాంతికి. చిన్నపిల్లలని ముసలి వరకు అందరూ చూడొచ్చు, చక్కటి సినిమా, అందరూ కూర్చొని చూడొచ్చు. అసలు సంక్రాంతి బెస్ట్ సినిమా ఎవరైనా అనొచ్చు. అంతే, ఇద్దరు ఆడపిల్లలు బాగా చేశారు. ముఖ్యంగా ఐశ్వర్య అయితే చాలా బాగా చేసింది, చాలా బాగా చేసింది. ఓ పాజిటివ్నెస్, హస్బెండ్ అనేసరికి అలా ఒకటి ఉంటుంది కదా మనకి. అయ్యో అంటే ఆయన ఎటు చూసినా సరే మనం ఒప్పుకోలేవు, అది మాత్రం చాలా బాగా చేసింది. ఆ పిల్లడు కూడా చాలా బాగా చేస్తాడు. ఫుల్ కామెడీ అనలేము, కానీ కామెడీ ఉన్నది మాత్రం చాలా బాగా చేసింది. సినిమా బాగుంది, హిట్ అవుతుందని మేము అనుకుంటున్నాం. సాంగ్స్, కామెడీ సీన్స్, ఫైటింగ్ అవి బాగున్నాయి. బాగుంది, కామెడీ. అది కూడా కామెడీగా ఉంది. అన్ని కామెడీగానే ఉన్నాయి, నచ్చినాయి. చంపాడు, అంతా కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. లోపల సీట్లు 10 నిమిషాలు కూడా ఎవరు కూర్చోాల. సాంగ్స్ హైలైట్ అంటే స్టోరీ, కామెడీ, ఫన్ యాంగిల్స్, మొత్తం ఓవరాల్గా ఇద్దరు హీరోయిన్స్ మధ్య జరిగే చిచ్చు. చాలా మందికి ఫ్లాష్ బ్యాక్లో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, నిజం, అది ట్రూ. ఇది ఆ లవ్ స్టోరీ గురించి రివీల్ చేసినప్పుడు వచ్చే కష్టాలు ఎలా ఉంటాయంటే, పిల్లలతో టార్చర్ ఎలా ఉంటుంది, చాలా ఫన్ యాంగిల్లో అసలు అందరూ కూడా ఆలోచించేసారి చేసింది అది. సాంగ్స్ అయితే హైలైట్ భయ్యా. గోదావరి గట్టు సాంగ్ అయితే అందరూ గంతులు వేశారు. లోపల వెంకీమామ సాంగ్ అయితే ఇంకా బేపొచ్చం, అసలు మామూలుగా వేయలేదన్నమాట. మొత్తం దద్దరెళ్ళింది థియేటర్ మొత్తం కూడా. ఒక్క ముక్కలో చెప్పాలంటే వెంకీమామది సంక్రాంతి ఖచ్చితంగా ఈ పండగ వాతావరణం ఓవర్గా అసలు ఎక్కడా అనిపించదు. అనిల్ రావుపూడి ఓవర్ చేసిందే లేదు దాంట్లో, అర్థమైందా? మొత్తం నవ్వించడానికే చూశాడు. ఒక పోలీస్ ఆఫీసర్గా బాధ్యతలు ఎలా నిర్వర్తించాడు, ఆ క్రైమ్ సీన్స్ కొన్ని అవి కూడా ఫన్ యాంగిల్లోనే. మొత్తం ఓవరాల్గా సినిమా అంతా కూడా చెప్తే స్పాయిలర్ అయిపోద్ది కాబట్టి మెసేజ్, అవునవును, చాలా మంచి మెసేజ్ ఉంది. అవన్నీ చెప్పొద్దు, చెప్తే ఎవడో వెళ్ళడం చూడరు. కాబట్టి మొత్తం కూడా థియేటర్కి వెళ్ళి చూడవలసిన పండగ వాతావరణంతో నిండుకున్న సినిమా ఏదైనా ఉందంటే సంక్రాంతికి వస్తున్నాం. ఈ పండగని సంక్రాంతి సెలబ్రేషన్ మొత్తం కూడా వెంకీ మామ. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.